27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. పాకిస్తాన్ గెలుస్తుందట, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలుస్తుందట. ఒక బండి సంజయ్ గారు, మీరు ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఈ భారతదేశానికి, హోంశాఖకు మైక్ ముందు పెట్టినప్పుడు నాకు తెలుసు, నేనైనా మీరైనా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకులం. కానీ మనకు హోదా వచ్చినప్పుడు హోదాను గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఇంకెవరన్నా మాట్లాడితే క్షమించవచ్చు, ఇంకెవరన్నా మాట్లాడితే విస్మరించవచ్చు. మనం ఏదోలే మాట్లాడిండు, రాజకీయ ఒత్తిడి వల్ల మాట్లాడిండు, పార్టీ ఒత్తిడి వల్ల మాట్లాడిండు, ఆయన వల్ల 4 ఓట్లు వస్తే పార్టీలో ఆయన గుర్తింపు వస్తుంది, ఆయన గుర్తింపు లేదు ఆ పార్టీలో అని చెప్పుకోవచ్చు. మీకు గుర్తింపున్న నాయకులు, మీకు మంచి హోదా ఇచ్చింది మీ పార్టీ, మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడాలి. మాలాంటి లీడర్లు కూడా మీ లెక్క ఇంకా పైకి వచ్చి రేపు ఒక మంచి హోదాకు రావాలంటే ఈ లైన్లలో మాట్లాడితే ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తారన్న విధంగా ఉండాలి తప్ప ఇప్పుడు ఆ ఒక్క ఎన్నిక గెలవనికే ఏదైనా మాట్లాడతారా? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే. అంటే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీరు పొద్దున మీరు మాట్లాడినటువంటి లైన్లల్లో సెంటిమెంట్ని క్రియేట్ చేసి మీరు మాట్లాడితే కులాలు, ముస్లిమ్సు, ఇండియా, పాకిస్తాన్ తప్ప వేరే ముచ్చటే లేదా మనకు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. చెప్పండి, మేము 10 ఏళ్ళు పరిపాలించినాం, 20 కోట్ల ఉద్యోగాలు దేవలేకపోయినాం, 10 కోట్ల ఉద్యోగాలు తెచ్చినామని చెప్పండి. దాంట్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి.